గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 26వ సంవత్సరం ఏప్రిల్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. కుజుడు, బుధుడు, శని, రవి వీళ్ళంతా కూడా అష్టమంలో పడ్డారు. ఈ అష్టమం ప్రాణకంటకం అంటారు. శని వల్ల పూర్తిగా ఇబ్బంది. శని, కుజుడు, బుధుడు, రవి ఇన్ని గ్రహాలు బాగాలేవు. ఈ పరిస్థితిలో మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా మీ ఇష్ట దైవాన్ని పూజించాలి. అదే కాకుండా ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళాలి. నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయాలి. ఈశ్వరుడికి 11 ప్రదక్షిణాలు చేయాలి. శనివారం శనికి అభిషేకం చేయించుకోవాలి. సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. ఇది తప్పనిసరిగా చేస్తేనే మీరు బయటపడతారు. అట్లా కాని పక్షంలో మీరు చాలా ఇబ్బందులు పడతారు. పైన గురువు బాగున్నాడు కానీ విద్యా ఉద్యోగం వస్తుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం కావడానికి అవకాశం ఉంది, వివాహం అవుతుంది. కానీ వచ్చే ఆమె ఎట్లా ఉంటుందో తెలియదు. దీనివల్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. మరి మఖ 4వ పాదం, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం, మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిసి సింహరాశి. ఈ జన్మ నక్షత్రాన్ని బట్టి ఈ నక్షత్రాలు అయితే మీ జన్మ నక్షత్రాలు, మరి సింహరాశి అవుతుంది. సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు ఉన్నాయి. కష్టాలు పడ్డ తర్వాత కోలుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చల్లి నిన్ను జలంచి పుస్తకము చేతంబూనిచిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ వల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతీ పూర్ణేందు బింబాననాత్ క్షోణితలంబునన్నుదురు శోకగమృక్కిరుచంతు సైకత శ్రేణికి జంచరీకచయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్తవశీకరణైక వాణికి నక్షదాభ శుకవారిజ పుస్తుకరమ్యపానికిను. 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశి ఎట్లా ఉందో చూద్దాం. మేష వృశ్చికయోర్ భూమః. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు ద్వాదశంలో ఉన్నాడు. మరి కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. కుజుడు, బుధుడు, రాహువు ఈ 3 గ్రహాలు కూడా ఏకాదశంలో ఉన్నాయి. ఈ 3 గ్రహాలు ఏకాదశంలో ఉంటే చాలా బాగా ఉంటుంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి కుజుడు,
బుధుడు రాహువు. డబ్బు బాగా వస్తుంది, ఎప్పుడు వచ్చే దానికంటే బాగా ఎక్కువగా వస్తుంది. కుజుడు బాగున్నాడు, స్థలాలు కానీ ఇల్లు కానీ కొనుక్కుంటానే బాగా అవకాశం ఉంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం జరగటానికి బాగా అవకాశం ఉంది. కానీ 4 గ్రహాలే బాగున్నాయి, మిగతా 4 గ్రహాలు బాగాలేవు. రవి, శని, శుక్రుడు, గురువు, రాహువు, కేతువు. ఈ 4 గ్రహాలు రవి, శని, శుక్రుడు, రాహువు, శుక్రుడు, గురువు, కేతువు, ఈ గ్రహాలు బాగాలేవు. దీనివల్ల 12 ఉన్నటువంటి మరి ఈ శని వల్ల ఏమిటాయంటే ద్వాదశాంత్యో వ్యయోరిప్ప. ఏలినాడు శని మొదటి భాగం మేషరాశికి, ద్వాదశాంతి 12 ఉన్నాడు. ఈ మేషరాశికి 12 ఉంటే వ్యయకారకుడు, విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టిస్తాడు. అప్పులు తెచ్చి కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు, ఎంత డబ్బున్నా చాలదు, ఏదో రకమైన ఖర్చు, ఇట్లా విపరీతమైన సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి, కాలసర్ప దోషం ఉంది. ఈ మేషరాశి పరిస్థితి చెప్పాలంటే చాలా కష్టదాయకంగా ఉంది. అయితే ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకొని, ఏమంటే నాది మేషరాశి అండి, నాకు బాగానే ఉంది కదా, మీరు బాగాలేదు అని చెప్పారు అని అడుగుతారు. రాశి ఎట్లా వచ్చిందో తెలియాలి. ఈ రాశి పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, ఆ టైముకి ఏ నక్షత్రం ఉంది. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, ఈ మొత్తం కలిసి మేషరాశి. ఈ మేషరాశి అవునా కాదా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూడాలి. ఏదో పిలిచే పేరుని పెట్టి చూసేది అది కాదు. తర్వాత ఏంటంటే గోచారం అనేది 25 వంతులే జరుగుతుంది. మరి మిగతా 75 వంతులు పుట్టిన టైమును బట్టి జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అందులో ఈ సంవత్సరం అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది, ఏమీ చెప్పడానికి వీలు కాకుండా ఉంది. సగం బాగుంది, సగం బాగాలేదు. బాగున్నది వచ్చింది చాలక బాగాలేని వారు అప్పులు చేసుకోవాల్సి వస్తుంది. పైన అప్పులు చేసినా కూడా బాధలు, సమస్యలు, హాస్పిటళ్ళు, ఖర్చులు, ఇట్లా విపరీతమైన ఖర్చులు. కొన్ని అనవసరమైన కేసులు నిలబడతాయి. ఏమీ లేదు, పిల్లలు ఉన్నారు, కాపీ కొట్టారనుకోండి డీబార్, మళ్ళీ చదివే పని లేదు, జెడ్ మార్కు పడిపోతుంది. ఇట్లా కొన్ని పొరపాట్ల వల్ల మరి ఏదో అనవసరమైన ఒక్కోసారి ఏమవుతుంది, మనం ఎవరింట్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళ ఇంట్లో అంతకుముందు వస్తువు పోయింది అనుకుంటున్నారు. ఈ లోపల వచ్చేటప్పటికల్లా ఈ మనిషికి ఇక్కడ ఉన్నాడు కాల్ చేశాడేమో, ముందు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు. నువ్వు కాల్ చేయకపోయినా దొంగతనం నీ మీద పడుతుంది. ఇటువంటి రకరకాలైన సమస్యలు. ఈ సంవత్సరం శని వల్ల ఇబ్బంది పడేవాళ్ళు 5 కనపడుతున్నారు. ఎవరు 5 అంటే మేషరాశికి 12 శని, మీనరాశికి 1 శని, కుంభరాశికి 2 శని, ధనస్సు రాశికి 4 శని, సింహరాశికి 8 శని. ఇది ఏలినాటి శనిలో ఇవి 5 రకాలన్నమాట. ద్వాదశస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. నేను చెప్పా కదా, సింహరాశికి 8 ఉన్నాడు శని, ధనస్సు రాశికి 4 ఉన్నాడు శని, కుంభరాశికి 2 ఉన్నాడు శని, మీనరాశికి 1 ఉన్నాడు శని, మరి మీనరాశికి 12 ఉన్నాడు శని. ఇట్లా శని ఉండేటట్లయితే ద్వాదశం అంటే 12, అష్టమం అంటే 8, జన్మం అంటే 1, అష్టమం, ద్వాదశం, జన్మం, ద్వితీయం
అర్ధాష్టమం. ఇట్లా గనక శని ఉంటే మీరు బతకడం చాలా కష్టమవుతుంది. ఆత్మహత్య చేసుకుందామన్నంత బాధ కలుగుతుంది. ఈ సంవత్సరం వల్ల కూడా సింహరాశికి, ధనస్సు రాశికి, కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి శని పూర్తిగా బాగాలేడు. మరి మార్చి 19 నుంచి ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు కూడా మేషరాశి, మీనరాశి, కుంభరాశి, ధనస్సు రాశి, సింహరాశి ఈ రాశులకి శని పూర్తిగా బాగాలేడు. మరి గోచార రీత్యా బాగాలేదు. జన్మలగ్న రీత్యా ఎట్లా ఉన్నది అనేదానికి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా చూపించుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా జాతకం చూసి మీకు దోషాలు ఏమన్నా ఉంటే దానికి ఏ రకమైన పూజలు చేయాలో చూసి మీకు ఆ రకం పూజలు చేయించి మీ యొక్క జాతకం బాగుండేట్టుగా, మీరు నష్టపడకుండా ఉండేటట్లుగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మా మీకు మా నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి తగిన ఫీజు చెల్లించి, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవాల్సిందిగా చెబుతూ ఉన్నాను. స్వస్తి.